హలో 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 ఎస్ స్పీకింగ్. హలో, ఇవాళ నంబర్ 2 కూడా మళ్ళీ వచ్చాడు. 3, 4 కూడా వస్తారట. రైల్వే యాప్లో 73 నంబర్ గూడ్స్ బండి దగ్గరికి రాత్రి 2 గంటలకు ఒక సైకిల్ రిక్షా వస్తుంది. ఎస్, రిసీవ్ చేసుకో. జాగ్రత్త, ఎవరు కనిపెట్టకూడదు. ఎస్, వాట్? నరహరి ఏజెన్సీస్. ఎస్, ఐ విల్ లుక్ ఇట్. రోజర్ రోజర్, ఓవర్ ఓవర్ ప్లీజ్. థ్యాంక్ యూ. చూడు, నువ్వు కూడా అక్కడికి వెళ్ళు. నేను రాలేను. జాగ్రత్త. ఎవరతను? ఆయన ఒక పెద్ద రేడియో ఇంజనీర్ ఉన్నాయా. ఒక ట్రాన్సిస్టర్ రిపేర్లో సందేహం వస్తే నాకు సహాయంగా వచ్చాడు. గుడ్ మార్నింగ్. Good morning. Sit down. Bombay Trading Company, Bombay. Dear sirs, please to acknowledge of your letter dated 14th instant. I'm very sorry to inform. Narahari speaking. తెలుస్తూనే ఉంది. ఆ రేడియో తీసుకెళ్లి 4 రోజులు దాటిందని నా సెక్రటరీ నోట్స్ లో ఉందని తెలుసా? అసలు ఇస్తాడా ఇవ్వడా? ఆ రేడియో సాయంకాలం లోపు నా ఇంట్లో ఉండాలి. వాడి అకౌంటెంట్ అయితే నాకే, వాడి తమ్ముడు అయితే నాకే. ఆ రేడియో తీసుకొచ్చేదాకా మన ఆఫీస్కి రావద్దని చెప్పండి. అంతవరకు మీరు కూడా ఇంటికి రాకండి. సెక్రటరీ నోటీస్. వెరీ గుడ్. సుబ్బారావు బిల్ ఇంకా రాలేదండి. ఆడిటర్ గారితో మాట్లాడి ఇప్పుడే ఇంటికి వెళ్ళారట. ఆలస్యం వస్తామని ఫోన్ చేశారు. ఎస్ ఎస్ సార్, అయిపోయిందండి, వచ్చేస్తున్నాను. రావద్దు, రేడియో తెచ్చేదాకా రావద్దు. ఏమిటయ్యా ఇది? నీకేమైనా మంచి మర్యాద ఉందా? మీ తమ్ముడు దంచేస్తాడు, పొడి చేస్తాడని చెప్పి తీసుకువెళ్ళి రేడియో 4 రోజులు ఇంట్లో పెట్టుకుంటావా? మా ఇంట్లో ఒకటే గొడవ. నో 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 నో, దిస్ వోంట్ డు. సాయంత్రంలోగా ఆ రేడియో మా ఇంటికి చేరాలి. దిస్ ఈస్ మై లాస్ట్ వార్నింగ్. తెలిసిందా? లక్ష్మి, లక్ష్మి, ఏమిటా పొగరు? ఏమిటా నిర్లక్ష్యం? చేస్తే చేయాలి, లేకపోతే మానాలి. ఏమిటండి? ఏమిటది? ఏమిటేమిటే, ఈ జమీందారు గారు ఒకరి వద్ద తల వంచి పనిచేయరని చెప్పి నేను అందరి కాళ్ళు గడ్డాలు పట్టుకుని రేడియోలు పోగు చేసుకురావడం, అవన్నీ ఒక మూల పారేసి ఈయన గారేమో నా కళ్ళు మరగేసి షికార్లు కొట్టడం, వాటికి సంజాయిషి చెప్పుకోలేక నేను తిట్లు తినడం. ఏమిటని? నా పరువు మర్యాద గంగా కలుస్తుందని వీడికన్నా ఖాతా ఉందా అని? అసలు ఇంతకీ ఏం జరిగిందండి? ఏం జరుగుతుంది? మా ప్రొపరేటర్ గారు రేడియో తీసుకొచ్చి ఎన్నాళ్ళైంది అని? 4 రోజులు అయిందా? అది చెయ్యడు, చేయను అనడు. ఆయన గారి భార్య గారేమో ఆయన గారు తిడుతుందట. ఆయన గారు ఫోన్లో నన్ను తిడుతున్నాడు. నన్ను తిట్టాడు. నేను మరిది గారిని మందలిస్తాను. ఎప్పుడు ఉన్నదేగా. ఏం మందలిస్తావు ఏమో నాకు తెలియదు. ఇవాళ సాయంకాలంలోగా ఆ రేడియో కనుక రిపేర్ చేసి ఆయనకు అప్పచెప్పకపోతే నా ఉద్యోగం కాస్త ఊడుతుందని చెబుతున్నాడు ఆయన. ఆయన తర్వాత నీ ఇష్టం, ఈయన గారి దయ. ఇదిగో మళ్ళీ చెప్తున్నా, సాయంకాలానికల్లా ఆ రేడియో ఇచ్చామని ఫోన్ చేయకపోతే నేను ఇంటికి కూడా రాను. బాబు, విన్నావుగా? విన్నాను. నేను వినాలిగా అన్నయ్య అంత దగ్గరగా మాట్లాడేది. రెడీ. అరే, అప్పుడే అయిపోయిందా? చూసావా మరి, మనసు పెట్టి చేస్తే అరగంట పట్టలేదు. ఈ పని అప్పుడే చేసి ఉంటే ఈ చివాట్లు తప్పేవిగా. ఈ చీవాట్లు అప్పుడే పెట్టి ఉంటే ఈ పని అప్పుడే పూర్తయ్యేదిగా. ఓహో, చీవాట్లు పెడితే గాని పని పూర్తి కాదన్నమాట. అది కాదు, అన్నయ్య నన్ను చీవాట్లు పెట్టినా అవి నాకు తీవెను. కానీ వాడు నా మూలంగా అన్నయ్య మాట పడ్డారు. అదే నా బాధ. ఎవరైనా సరే అన్నయ్యను ఏమన్నా అంటే నేను సహించలేదు. సరే ఉండు, ఈ రేడియో ఇచ్చేసి మాటకు మాట అప్పచెప్పొస్తాను. బాబు, అనవసరంగా తగులు తేకు.
ఇప్పుడు ఏమిటి దారి? వాళ్ళ ఇంటికి వెళ్ళి క్షమాపణ చెప్పి గడువడికి వస్తాను. క్షమాపణ? పిచ్చివాడ, ఇది ప్రమాదం అంటే ఆవిడ గారు నమ్ముతారా? నమ్మకేం చేస్తారు వదిన? మనం ఏమన్నా రేడియో కావాలని పగలగొట్టామా? నీకు తెలియదు బాబు, లారీ కింద పడి పగిలిపోయింది రేడియో కాదు, మీ అన్నయ్య పరువు, ఆయన ఉద్యోగం. వదిన, అవును, ఆవిడ సంగతి నీకు తెలియదు. పోయిన రేడియోనే కావాలని కూర్చుంటుంది. పైగా అది ఆవిడ పుట్టింటి వారిచ్చిందట. ఆ బాధతో ఎంతైనా చేస్తుంది. వెళ్దా? వదిన, ఏమిటిది? ఇదొక్కటే మార్గం. ఇవి తాకట్టు పెట్టి ఇలాంటిదే ఇంకో రేడియో కొని ఆవిడకిచ్చిరా. అన్నయ్యకి తరువాత నచ్చజెబుదాం. వదిన, వద్దుదిన. కాదనకు శేషం, ఇది నీకెంతో నాకు అంతే సమస్య. సాయంకాలంలోగా రేడియో వాళ్ళ ఇంటికి చేరకపోతే సమర్థం జరుగుతుంది. వెళ్ళిరా నాయన. వదిన, రేడియో అండి. తీసుకెళ్ళి పైన గదిలో పెట్టు. అరే జమీందారు గారా, మీరిప్పుడు వచ్చారు? ఏమిటండి? ఇప్పుడు ఒక ఆయన రేడియో తీసుకొచ్చి. నేనే కదండి తీసుకొచ్చాను. ఎందుకంటే ఆ కంగారు? మీ రేడియో తీసుకురావడం ఏమిటి? బాగుందండి. నేను బాగు చేసిన రేడియో నేను తీసుకురాక ఇంకెవరు తీసుకొస్తారు? మీరు బాగు చేయటమా? మరి అదే కదండి నా వృత్తి. ఓ అలాగా. నా ఫ్రెండ్ శేషగిరిరావు గారిని అచ్చం మీలాగే ఉంటారు. ఆయన జమీందార్. అమ్మాయి గారు వాడే వీడు వీడేవాడు. అయితే మీరు జమీందార్ కదా? నేను జమీందారు ఏమిటండి? ఎవరైనా నవ్విపోతారు. నేను ఎప్పుడైనా మీతో అలా చెప్పానా? అదేమిటండి, మిమ్మల్ని అందరూ అలాగే పిలుస్తారుగా. ఓ అద్యా, మా ఇంట్లో అన్నయ్య బయట ఫ్రెండ్స్ ముద్దుగా నన్ను జమీందార్ అంటారు. నిజంగానా? ఓ జమీందార్ గారా, సిస్టర్. అరే, మీ డిటెక్టివ్ కూడా నన్ను జమీందార్ అనుకుంటున్నాడే? డిటెక్టివ్ ఏమిటి, ఇంట్లో అందరూ అలాగే అనుకుంటున్నారు. సరే, జరిగింది ఏదో జరిగిపోయింది కానీ ప్రస్తుతం జమీందార్గానే నటించండి. నటించడమా? అబ్బాబే, అదేం బాగుండదండి. ప్లీజ్, మీ చేతులు పట్టుకుంటాను. ఈ గండం నడిస్తే చాలు, తర్వాత ఆలోచిద్దాం. చచ్చాం. నమస్కారం జమీందార్ గారు. మా అమ్మాయి మీ గురించి చెప్పగా వినటమే కానీ. ఎందుక తొందర? పరిచయం చేయనివ్వండి. చూడండి జమీందార్ గారు, వారికి రాత మర్యాదలు ఏమి తెలియవు. వీరు మా వారు. దిస్ ఇస్ మై సెక్రటరీ. వీడు మా తమ్ముడు హనుమంతు. నోనో సిస్టర్, వట్టి అనుమాన్ కాదు, గ్రేట్ డిటెక్టివ్ అనుమాన్. వారికి తెలుసుదా? వీరే జమీందార్ శ్రీ శేషగిరిరావు గారు. అబ్బాబే, నేనేం కాదండి. ఏమండి, మనం ఎంత చెప్పినా వాళ్ళు నమ్మరు. నిజం తెలిసిపోయింది. సారీ నాన్నగారు, మీకు ముందే చెప్పలేదు. 6 మాసాల పాటు జమీందార్ అని ఎవ్వరికీ తెలియకుండా స్వయం కృషితో డబ్బు సంపాదించి బ్రతకాలి. అప్పుడు గాని ఆస్తి అప్పగించరాదని వాళ్ళ వంశాచారం. అలాగా? ఎంత గొప్ప ఆచారం. గొప్ప, మహా గొప్ప. సెక్రటరీ నోట్ ఇట్ డౌన్. అంటే ఇప్పుడు ఏమైనా ఉద్యోగమా? నేను అవన్నీ రహస్యాలు, మనం అడగకూడదు. ఎంత రహస్యంగా దాచినా ఆ తేజస్సు, ఆ టీవీ ఎలా దాచగలరండి? జమీందార్ అని వేరే చెప్పాలా? మరే మసిబుగ్గుల్లో మాణిక్యలా మెరిసిపోతుందా? సెక్రటరీ, ఎస్ మ్యామ్, నోట్ ఇట్ డౌన్. ఓకే. ఏమండి, మీకు టైం అయింది కదా? కాఫీ అయినా తీసుకోకుండా. జమీందారు తెలియకపోతే ఏమైనా తీసుకుంటారు. ఇప్పుడు తెలిసిన తర్వాత పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోండి. ఆహా, ఏమి నియమం? సెక్రటరీ, నోట్ ఇట్. ఎస్ మ్యామ్. వస్తానండి. ఆ కారు ఉంది. నాకు సైకిల్ ఉంది, కార్ ఎక్కను. వస్తానండి. ఆహా. సెక్రటరీ, నోట్ ఇట్ ఆల్రెడీ. పెన్ అడ్వాన్స్ లో ఉందే. మై డియర్ డిటెక్టివ్, దిస్ ఇస్ పెన్సిల్. సరిగా అక్కడ. ఏమిటండి ఇవన్నీ? ఏమిటండి? ఏమిటేమిటి నేను చెప్పలేదటే. మనవాడు జీనియసే. వాడు మనసు పెట్టి పనిచేయాలి కానీ 10 నిమిషాల్లో అద్భుతాలు, అసాధ్యాలు చేసి పారేస్తారు. ఇవాళ రేడియో బాగు చేశారా? బ్రహ్మాండంగా చేశాట. సరికొత్త రేడియో అనిపించేలా చేశాట. చూడు, ఇక మా ప్రొపరేటర్ గారి భార్య తెగ మెచ్చుకుని ఆయనకు భోజనం కూడా బాగా పెట్టిందట. ఆయన ఏమైనా ఆఫీస్కి వచ్చి ఒకటే మెచ్చుకోవటం, భోజనాన్ని కాదు రేడియోని. మీ తమ్ముడు పేరుతో రేడియో మాత్రమే కాదు, అందులో ప్రోగ్రాంలు, పాటలు కూడా బాగుపడ్డాయో నువ్వు ఒకటే తెగ మెచ్చుకుంటుంటే
దిష్టి తగులుతున్నా నాకు భయం కూడా వేసింది అనుకో. ఆ పొగడ్తలన్నీ మనం వింటే అయక్షణం కూడాను. ఆయన ఎంతతో ఆగాడా, తన స్నేహితులందరికీ ఫోన్లు చేసి ఈ రేడియోలు అన్నీ తెప్పించేశాడే. ఏముందే, ఇలా నెలకి 10 రేడియోలు బాగు చేస్తే చాలు, తేలిగ్గా 400 రూపాయలు సంపాదించవచ్చు. వాడు నా తమ్ముడే, తమ్ముడు. అరే, ఈ కన్నీళ్ళు ఏమిటి? అబ్బే ఏం లేదండి, ఉల్లిపాయలు తరుగుతూ వచ్చాను. ఈ ఆడవాళ్ళందరికీ ఇదొక సాకు. ఈ కన్నీటి కథ నాకు తెలుసులే. నా మరిది ఇంత ఘనకార్యం చేశాడు, అందరూ ఇలా పొగుడుతున్నారు అని ఆనందం కదా. ఏయ్ తమ్ముడు, తమ్ముడు. శేషు, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఇవాళ నీ మూలంగా ఆఫీసులో నాకు ఎంత గౌరవం జరిగిందో తెలుసా? అందరూ నీ రేడియోని గురించి ఒకటే మెచ్చుకోవటం రా, అదేదో కొత్త రేడియోలో ఉందట. పొద్దున అనవసరంగా కేకలేశాను రా, ఏమి అనుకోకు. ఏమి కోపం లేదుగా? ఏది నా ముఖం చూసి చెప్పు, కోపం రాలేదని చెప్పు. అన్నయ్య. శేషు, ఏమిట్రా ఇది? నేనే ఏం జరిగిందిరా? నన్ను ఇంకా మెచ్చుకోకన్నయ్య. నేను నీకు తమ్ముడిని కాదు, మోసగాండి. చిచి, ఏమిట్రా మాటలు? ఏం జరిగిందో చెప్పు. ఉదయం పొప్పైట గారి ఇంట్లో ఇచ్చిన రేడియో నిజంగా కొత్తది, రిపేర్ చేసింది మాత్రం కాదు. అంటే కొన్నావా? అన్నయ్య, రేడియో బాగు చేసి తీసుకువెళ్తున్నా. రోడ్డు మీద లారీ కింద ఒక కుర్రాడు పడబోయేసరికి వాడిని పక్కకు లాగి కాపాడారు. ఆ కంగారులో రేడియో కాస్త లారీ కింద పడి చితికిపోయింది. దీని మూలంగా ఎన్ని అనర్థాలు జరుగుతాయోనని భయపడ్డాను నేను, వదిన. ఇది నీకు తెలిస్తే నువ్వు బాధపడతావన్న భయంతో నేను వద్దంటున్నా. వదిన తన మెడలో గొలుసిచ్చింది, నేను దాన్ని శేషు, అన్నయ్య. ఇదిగో చెప్పటం మరిచాను, ఇవాళ మనం 2వ ఆట సినిమాకి వెళ్ళాలి. బాబుని శేషుకిచ్చి మేనేజ్ చేద్దాంలే. ఇదిగో చూడు, నేను మన ఉగాదికి నీకు చీర పట్టుకొచ్చానే, అది కట్టుకుని అచ్చం నువ్వు పెళ్లినాడు ఎలా కనిపించావు అలా కనిపించాలి. అబ్బా పొండి, ఇంత వయసు వచ్చి ఇంకా వయసు మన మనసుకు కాదు. ఆహా, బాగుంది. ఆ కట్టు, బొట్టు, జుట్టు అచ్చం అలాగే తొలినాటి పెళ్లి కూతురులానే ఉన్నావు. కానీ ఒక్కటే లోపం, ఆనాటి ఆ నెక్లెస్ 2 జతల గాజులు మాత్రమే. తెలుసు లక్ష్మి, ఆనాటి నగల సంగతి, నీ చల్లని మనసు సంగతి తెలుసు. ఆనాడే తెలుసు. నువ్వేం బాధపడకు, మంచి పనికిగా ఇచ్చావు. ఇవాళ నాకు బోనస్ వచ్చింది, నీకు ఒక మంచి బహుమానం తీసుకొచ్చాను. అవి నువ్వు వీటిని వదిలేసిన ఇంత చక్కటి లక్ష్మి దగ్గర ఇంత మంచి మనసు పంచనా ఉంటేనే తమకు వన్యా విలువ అని అవే నేను వెతుక్కుంటూ వచ్చేసాను. లేదు, నిన్ను క్షమించరా, సువర్ణ పుష్పాలతో పూజిస్తాను. ఇందా. దేవతలు పూజలు అందుకునే వేళ కదలకూడదు.